చేసేదంతా చేసి అధికారం ఉందని దాన్ని అవతలి వారి మీదకి నెట్టేస్తే ఎవ్వరూ ఊరుకోరన్న విషయం జగన్ సార్కు కాస్త లేటుగానే అర్థమవుతున్నట్లుంది. అమ్మ, చెల్లి రక్త సంబంధీకులే అన్న విషయాన్ని కూడా మర్చిపోయి అధికారం కోసం వాళ్లను ఇంట్లోంచి వెళ్లగొట్టిన ఘనత సాక్షాత్తు వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే అన్న విషయం ఏపీలో ఏ చెట్టును పుట్టనడిగినా చెబుతాయి. కానీ పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్లు తను చేసింది ఎవ్వరూ చూడలేదన్నట్లుగా ఏపీ సీఎం ఎన్నికల ముందు వాటిని ప్రధాన అస్త్రాలుగా మార్చుకుని సెంటిమెంట్ను రగిలిద్దాం అనుకుంటూ బాగానే స్కెచ్ వేశారు. కాంగ్రెస్ పార్టీనే తమ కుటుంబాన్ని విడదీసిందని, అప్పుడు తన బాబాయిని, ఇప్పుడు తన చెల్లిని తనపై పోటీకి దింపుతోందని మీడియా ముందు చెప్పుకొచ్చారు. అసలే అన్న చేసిన పనికి బాగా రగిలిపోతున్న వైఎస్ షర్మిల ఇప్పుడు అన్న చేసిన కామెంట్లకు తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చి పడేశారు. వైఎస్ కుటుంబం చీలిందంటే దానికి కారణం చేజేతులా జగనన్న చేసుకున్నదే అంటూ కొండ బద్దలు కొట్టేశారు. దానికి సాక్ష్యం దేవుడు, నా తల్లి విజయమ్మ అంటూ జగన్ డ్యూయల్ రోల్ను అందరి ముందు బయటపెట్టారు. నాడు వైసీపీ ఇబ్బందుల్లో ఉంటే 18 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారని, వాళ్లను మంత్రులను చేస్తానని చెప్పి మోసం చేసింది జగనన్న కాదా అని షర్మిల ప్రశ్నించారు. వైసీపీ పార్టీ కోసం నెలల తరబడి పాదయాత్ర చేసి 3200 కిలోమీటర్లు నడిచానని గుర్తు చేశారు. తెలంగాణలో ఓదార్పు యాత్ర చేపట్టా, సమైక్యాంధ్ర కోసం పాదయాత్ర కొనసాగించా, ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు నా లాభం కోసం ఆలోచించకుండా జగనన్న గెలుపు కోసం అండగా నిలబడి ప్రచారం చేశానని చెప్పిన షర్మిల ఇవి కాస్త గుర్తుపెట్టుకో జగనన్న అంటూ కాస్త ఘాటుగానే జవాబిచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కలల ప్రాజెక్టు పోలవరం అని షర్మిల గుర్తు చేశారు. 1941లో దాన్ని నిర్మించాలనుకుంటే ఏ నాయకుడు కూడా సాహసం చేయలేదని, కానీ సీఎం అయిన తన తండ్రి 6 నెలల్లోనే శంకుస్థాపన చేశారని షర్మిల చెప్పారు. ఈ ప్రాజెక్టుపై సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి లేకుండా ఇప్పుడు ఏపీ దయనీయ స్థితిలో ఉందంటే దానికి కారణం సీఎం జగన్ కాదా అని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కౌంటర్ ఇచ్చారు. మొత్తంగా షర్మిల రాకతో ఏపీ పాలిటిక్స్ అంతా ఒక ఎత్తు, ఈ అన్నా చెల్లెళ్ల రాజకీయం మరో ఎత్తు అన్నట్లుగా ఏపీ రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.